లీగల్ ఇష్యూస్ కొలిక్కి వచ్చాకే మెగా డిఎస్సి వచ్చే ఏడాదికి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న లోకేష్. ఏపీ మెగా డిఎస్సిపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన లోకేష్. దీనిని బట్టి చూస్తే మెగా డిఎస్సి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ 2025 వరకు సాగదీసే అవకాశం ఉందా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా డిఎస్సి పై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. త్వరలోనే మెగా డిఎస్సి 16,000కు పైగా పోస్టులు భర్తీ చేస్తాం. న్యాయపరమైన చిక్కులు లేకుండా కసరత్తు అందరికీ ఆమోదయోగ్యంగా నోటిఫికేషన్ ఉంటుంది. అసెంబ్లీలో మంత్రి క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 11 డిఎస్సీలు వేశారని 1,50,000 మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని తెలిపారు. ఇందులో 9 డిఎస్సీలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినవే అని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డిఎస్సి వేశారని, దానిలో భాగంగా టెట్ తరువాత డిఎస్సి వేయాలని నిర్ణయించామన్నారు. డిఎస్సికి త్వరలోనే నోటిఫికేషన్ 16,000 పైచీలకు పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. నిరుద్యోగ యువత పోరాటం మూలంగానే 93% విజయాన్ని అందుకున్నామన్నారు. సూపర్ 6 మేనిఫెస్టోలో తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు అని, దానికి ఉన్న మంత్రివర్గ ఉపసంఘంకు తనను చైర్మన్ గా సీఎం చంద్రబాబు నాయుడు నియమించారని తెలిపారు. డిఎస్సిపై గతంలో ఎన్ని కేసులు పడ్డాయో వాటిని స్టడీ చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అధికారులు తగినంత సమయం కావాలని అడిగారన్నారు. ఇప్పుడు ఇచ్చే నోటిఫికేషన్ పగడ్బందీగా వేయాలని వారికి చెప్పామని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ వచ్చే ఏడాది భర్తీ చేస్తామని ప్రశ్నోత్తరాలు సందర్భంగా మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. 16,347 పోస్టులతో ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ నవంబర్ మొదటి వారంలోనే వెలువరించాల్సి ఉంది. నోటిఫికేషన్ వెలువడటానికి ముందు రిజర్వేషన్ల అమలుపై ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అభ్యంతరం వ్యక్తం చేయడంతో డిఎస్సి నోటిఫికేషన్ నిలిచిపోయింది. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోందని నారా లోకేష్ సభలో ప్రకటించారు. అందరికీ ఆమోదయోగ్యంగా లీగల్ లిటిగేషన్లు లేకుండా నోటిఫికేషన్ ఇస్తామని, పెండింగ్ ఖాళీలు సహా అన్ని ఉద్యోగాలను వచ్చే ఏడాది నాటికి ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని సభలో లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని, గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమికి ప్రజలు 93% సీట్లు ఇచ్చారని, నిరుద్యోగులంతా మన వైపు ఆశగా ఎదురు చూస్తున్నారని, ముఖ్యమంత్రి నన్ను ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా నియమించారని, ఇచ్చిన హామీ మేరకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నట్టు చెప్పారు. గతంలో డిఎస్సిపై పడిన కేసులను స్టడీ చేసి లీగల్ లిటిగేషన్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరలో బెస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని, వచ్చే ఏడాదికి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. గత జనవరిలో వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత నోటిఫికేషన్ రద్దు చేసి దాని స్థానంలో 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్లు ఖరారైన తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని ఎంఆర్పీఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో తాజా నోటిఫికేషన్ విడుదలలో జాప్యం జరుగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. డిఎస్సి 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు తనను కలిశారని, 1998 డిఎస్సికి సంబంధించి పెండింగ్ లో ఉన్న 4,534 పోస్టుల్లో 3,939 పోస్టులు భర్తీ చేశారని, ఇంకా 595 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఇంకా ఎక్కువ ఉన్నాయని సభ్యులు చెబుతున్నారని, పరిశీలించి న్యాయం చేస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు.